వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మన నంద్యాలలో ఒక కామెంట్ చేశారు. రాజు మనస్తత్వం బాగుంటే వర్షాలు పడతాయి, రాజు తీరు వల్ల రాష్ట్రంలో ప్రకృతి సహకరించట్లేదు, చంద్రబాబు నాయుడు సీఎం కావటం వల్లే వర్షాలు పడటం లేదు అని వ్యాఖ్యానించినట్టు మీడియాలో చూశాను. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ పెయిడ్ మీడియా కూడా ఇదే ప్రచారం చేస్తూ ఉంటుంది. చంద్రబాబు సీఎం అయితే వర్షాలు పడవనే ప్రచారం ఒకదాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఒక అవాస్తవమైన విషయాన్ని పదే పదే చెప్పి దాన్నే నిజమైన జనాన్ని నమ్మించడం వైఎస్ఆర్ హయాం నుంచి వస్తున్న వరవడి. రాజశేఖర రెడ్డి హయాం నుంచే చెప్పాలంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి స్కూల్ ఆఫ్ జర్నలిజం. చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడని ప్రచారం చేసి జనాన్ని నమ్మించారు ఆ రోజుల్లో. వాస్తవానికి ఆయన వ్యవసాయం దండగని చెప్పలేదు. వ్యవసాయం ఒక్కదాని మీద ఆధారపడొద్దు, రాబోయే కాలంలో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకొని పశుపోషణ, హార్టికల్చర్ లాంటి ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల మీద కూడా దృష్టి పెట్టాలని ఆ రోజున ఆయన చెప్పాడు. దాన్ని వేరే విధంగా ప్రచారం చేశారు. వ్యవసాయం దండగా అన్నాడని ప్రచారం చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకు హయాంలో కూడా ఇలాంటి ప్రచారాలు చేశారు. అదే సిలబస్ కదా ఇద్దరిది. పింక్ డైమండ్ వ్యవహారంలో, అలాగే కమ్మసీఐలకే డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని ఇలా రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేసి జనాన్ని నమ్మించారు. జనం కూడా గొర్రెల్లాగా ప్రతిసారి వీళ్ళ తప్పుడు ప్రచారాలు నమ్ముతూనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా వర్షాల గురించి అలాగే ప్రచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎల్నినో కారణంగా వర్షాలు తగ్గుతాయని 6 నెలల నుంచి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎల్నినో వస్తే ఆటోమేటిక్గా వర్షాలు తగ్గుతాయి. పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణ మార్పుల వల్ల సముద్రం వేడికి ఎల్నినో ఏర్పడుతుంది. ఇది సగటున 4-5 ఏళ్లకు ఒకసారి వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది, ఒక్కోసారి 6-7 ఏళ్లకు ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు అది 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు ఉంటుంది. సో ఆ టైంలో వర్షాలు తగ్గుతాయి. తీవ్రమైన ఎల్నినోలు ఏర్పడితే భారతదేశంలో ఋతుపవనాల మీద ప్రభావం పడుతుంది. దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గుతాయి. మనకి 1997లో, 2002లో, 2015లో, 2023లో తీవ్రమైన ఎల్నినోలు వచ్చినాయి. 97లో, 2002లో, 2015లో సీఎంగా చంద్రబాబు ఉన్నారు. 2023లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సహజంగా ఎల్నినో ఏర్పడినప్పుడు వర్షాలు తగ్గి కరువు పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని వీళ్ళు చంద్రబాబు సీఎం అయితేనే కరువు వస్తుందని ప్రచారం చేస్తారు. చంద్రబాబు 95 నుంచి ఇప్పటిదాకా 16 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. 16 ఏళ్ళు కరువు ఉంటే జనం చచ్చూరుకునేవాళ్ళు. ఈ 16 ఏళ్లలో ఒక 3-4 ఏళ్ళు వర్షాలు సరాసరి కంటే తగ్గినాయి. 2002లో మాత్రం తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడింది. సరాసరి వర్షపాతం రాష్ట్రంలో 966 మిల్లీమీటర్లు అయితే 690 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అప్పుడు దానికి ఆయన పాదానికి ముడిపెడుతూ రాజశేఖర రెడ్డి ప్రచారం చేశాడు. ఇప్పుడు కూడా ఈ ఎల్నినో వచ్చిన తర్వాత దానికి చంద్రబాబు పాదానికి ముడిపెడుతూ పోస్టులు, వ్యాఖ్యలు, వీడియోలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2023లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినాయి. అప్పుడు కూడా ఎల్నినో కారణంగా. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2009లో వర్షాలు లేక ఖరీఫ్ ఫెయిల్ అయింది. 2009 వర్షాకాలం ఆరంభంలో వర్షాలు లేవు. రాజశేఖర రెడ్డి సెప్టెంబర్లో మరణించిన తర్వాత రోసే సీఎంగా ఉండగా ఆ తర్వాత ఎల్నినో ముగిసి కర్ణాటకలో భారీ వర్షాలు, కృష్ణా నదికి వరదలు వచ్చి అంతా అతలాకుతలం అయిపోయింది. అంటే ప్రకృతి వైపరీత్యాలకును పాలకులకు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది చాలా హాస్యాస్పదం అని చెప్పాలి. అంటే ముడిపెడితే చాలా ఉంటాయి. వైఎస్ఆర్ సీఎం అయినప్పుడు 6 నెలలకి ఘోరమైన ప్రకృతి వైపరీత్యం సంభవించి 2.5 లక్షలకు పైగా చనిపోయారు. 2004 డిసెంబర్లో సునామీ వచ్చింది. సునామీ దెబ్బకి ఆగ్నేయాసియా, భారతదేశం మొత్తం కలిపి 2.5 లక్షల మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 125 మంది చనిపోయారు. తమిళనాడులో 8,000 మంది చనిపోయారు, కొట్టుకుపోయారు సముద్రంలో. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 7 నెలలకి 2020 జనవరిలో కరోనా వచ్చింది. దాని ఫలితంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించారు. అలాగే 2021లో కూడా కరోనా 2వ దశ. అప్పుడు కూడా విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 15,000 మంది చనిపోయారు. అనధికారిక సమాచారం ప్రకారం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2.5 లక్షల మంది చనిపోయారు. దేశంలో అయితే అధికారికంగా 5.5 లక్షల మంది చనిపోయారని ప్రకటించారు. అనధికారిక లెక్కల ప్రకారం 50 లక్షల మందికి పైగా చనిపోయారు. దేశం, రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. లాక్డౌన్ కారణంగా ప్రజలకు 50,000 కోట్ల నష్టం వాటిల్లింది. మరి ఈ తండ్రి కొడుకుల పాదాలతో పోలిస్తే చంద్రబాబు పాదంతో వచ్చిన నష్టం అంతా. వీళ్ళ దెబ్బకు ప్రపంచం ఎఫెక్ట్ అయింది కదా.
అది మర్చిపోయి బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టినట్టు చంద్రబాబు కరువుకి ముడిపెట్టి సునకానందం పొందుతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.